మీరు దనుసుకుంటే ఒక యుద్ధాన్ని చేయగలరు, మీరు దనుసుకుంటే ఒక యుద్ధాన్ని ఆపగలరు. జస్ట్ ప్రూవ్డ్. ప్లీజ్ క్లాప్స్ మీడియా వాళ్ళందరికీ. సో ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. చాన్నాళ్ళు అయింది నేను మీడియా ముందుకు రావడం. ఒక 3-4 ఇయర్స్ అవుతుందండి. అయితే ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలండి. అనే ఇందాక మీకు చెప్పాను కదా, దళారీ సినిమాలో ఇప్పుడు చాలా సినిమాలు ఇప్పుడు ఈ మధ్యన తెలుగు సినిమాలు కానీ, తమిళ్, మలయాళం, కన్నడ కానీ, హిందీ సినిమాలు కానీ ఒక చాప్టర్ సినిమా అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనేది ప్లానింగ్లో ఉన్నాయి కదా. సో మేమేం చేసామంటే దళారీ సినిమాని ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసామన్నయ్య, మనకు తెలియదు అది. వీళ్ళు 3 ఏళ్ళ నుంచి తీస్తున్నారు కదా మనతో. నేను మన సినిమా చూశాక అదేంటి సగం ఉంది సగం లేదేంటేనన్న. అలాగే అలాగే మొత్తం ఒకసారి వదిలేస్తామేటని అన్నారు. ఎంత తెలుగుగా ప్లాన్ చేశారంటే వెంకటరెడ్డి గారు, మా గోపాలరెడ్డి గారు. నిజమే కదా, ఇప్పుడు పుష్ప ఉందండి, సినిమా చేశారు, లెంత్ ఎక్కువైంది, పార్ట్ 2 కింద ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు. కేజీఎఫ్ తీశారు, కొంచెం లెంత్ తీశారు, ఎక్కువ సీన్లు ఉన్నాయి, అన్నీ ఫస్ట్ పార్ట్లోనే కుదించి వదిలేరు కదా. వాళ్ళు తెలుగు ఏం చేశారు, చాప్టర్ 2 అని ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్లాన్ చేశారు. నాకు అర్థం కాలేదండి, రాత్రి చూశాను నేను. మన సీన్లు చాలా ఉన్నాయి కదా, అవి లేవు కొన్ని. ఇదంతా పార్ట్ 2కి ప్లాన్ చేశారని రాత్రి అర్థమైంది నాకు. మళ్ళీ ఈ సీన్లతో పాటు మళ్ళీ మన ఇద్దరి మధ్యన కొన్ని ఎమోషన్స్ కొన్ని యాడ్ చేశారు మళ్ళీ కథలో. ఇప్పుడు చాప్టర్ 1లో ఏముంటుందంటే రాజీవ్ అన్న ఇంట్రడక్షను, నా ఇంట్రడక్షను, అంతే అంతే ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంక అంతకుమించి ఎక్కువ చెప్పలేదు నేను. అబ్బోయ్ మళ్ళీ ఇంకేమైనా ఉందా. చాప్టర్ 1 ఇది మా తలకాయలు బదలైపోతాయి, అసలు బాబు కేసులు ఎట్టేస్తారు మన మీద ఇద్దరు. పైగా దళారీ చాప్టర్ 1 మామూలు విషయం కాదు ఇది. ఇందులో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చూపిస్తున్నామండి. ప్రేక్షకులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సినిమాని చూసి ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కథలో ఉండే పాత్రలు మాత్రమే పరిచయం అవుతాయి. చాప్టర్ 1 ఇప్పుడు ఇప్పుడు పుష్పలో అలాగే చూపించారు, కేజీఎఫ్లో చూపించారు, బాహుబలిలో మొత్తం చూపించారు. ఏంటి కట్టప్ప పొడిసింది జస్ట్ క్యూ ఇచ్చారు అంతే. సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది కదా, మరి మేము ఎందుకు పార్ట్ 1లో మొత్తం చూపించాలి? అందుకే మొత్తం చూపించలేదు మేము ఇందులో. ఓకే, ముందే చెప్పేస్తున్నాను. రేపు సినిమా చూసి శకల శంకర్ ఏంటి సినిమా, నువ్వు ఏంటిది, ఏంటి డైరెక్టర్ ఏంటి, రాజీవ్ కనకాల ఏంటిది, ఏంటి అనకూడదని ముందే చెప్పేస్తున్నాను నేను. ఓకేనా, మీరు కొంతవరకే ఈ కథను అర్థం చేసుకోండి. అసలు మ్యాటర్ చాప్టర్ 2లో ఉంటుంది. ప్లీజ్ క్లాస్. అస్సలు కథ అక్కడ కనెక్ట్ చేస్తాం అన్న. వెయిట్ అండ్ సీ అన్న, రెడీగా ఉండన్న, కొంచెం లైట్గా తగ్గన్న, స్లిమ్ అన్న, ఎర్రగా తీసేద్దాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రాజీవ్ అన్న నేను ఆ సినిమాలో. ఇక అమ్మో కథ చెప్పేస్తాను మళ్ళీ. చాప్టర్ 2. చాప్టర్ 1 ఏం చేస్తున్నాం అంటే ప్యాన్ తెలుగు, ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ, ప్యాన్ రాయలసీమ అంటే అందరూ ప్యాన్ ఇండియా అంటున్నారు కదా. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అని మధ్యన బాగా రిలీజ్ చేస్తున్నారు. సో సంతోషం, సో హ్యాపీ. మన తెలుగు సినిమా ప్రపంచం దాటి నలుమూలలు వెళ్ళడం చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది. బట్ మేము అంతవరకు వెళ్ళలేం కాబట్టి చాప్టర్ 1ని ఏం చేస్తున్నామంటే ప్యాన్ ఇండియా అలా పెట్టారు, ప్యాన్ ఆంధ్ర అని పెట్టాం మేము. ప్యాన్ ఆంధ్ర అంటే అందరి దగ్గర ప్యాన్ కార్డులు ఉంటాయి కాబట్టి హ్యాపీగా చూసేవచ్చు. ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ అంటే ప్యాన్ రాయలసీమ. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే శ్రీకాకుళం అటు ఒరిస్సా, తర్వాత జార్ఖండ్ ఆ స్లాంగ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి చూడాలి కదా సినిమా. తమిళ, మలయాళం, కన్నడ వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు మరి ఈ కొండ భాషకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కోయి భాషకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా వాళ్ళ స్లాంగ్లో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఆ అడవిల్లోనూ, ఆ కొండ కోయిల్లోనూ, అంటే చీమల దూరం చిట్టడవుల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఆ చెట్లు పుట్లలో గుడిసెలు కట్టుకుని వాళ్ళకి కూడా వాళ్ళ స్లాంగ్లో రిలీజ్ చేస్తున్నాం అనమాట ఈ సినిమా. అంటే అన్ని స్లాంగుల్లో దగ్గర దగ్గర 12 స్లాంగ్లో రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమా. పార్ట్ 2 తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చేయండి. వద్దు మాకు హిందీ అంటే మనకు కొంచెం చెప్పింది వాళ్ళు కంగారు పడతారు. చాప్టర్ 2 అలా రిలీజ్ చేస్తాం ప్యాన్ ఇండియా. చాప్టర్ 1 మాత్రం కొంచెం ఇక్కడ మన ప్యాన్ తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమాలో కొంతవరకు మీకు కథ కనిపిస్తుంది, దాన్ని అర్థం చేసుకోండి. సెకండ్ పార్ట్కి మాత్రం పూర్తిగా ఉంటుంది. ఇది అందరికి అర్థమవుతుంది, అందరికి నచ్చుద్ది.
ఇందులో మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ బాగా చేశాను, ఫైట్స్ బాగా చేశాను. మా డైరెక్టర్ గారు డైరెక్షన్ బాగా చేశారు, ప్రొడ్యూసర్ గారు ఆయన వర్క్ చేసుకున్నారు నీట్గా. రాజీవ్ అన్నయ్య ఈ సినిమాకి హైలైట్, రాజీవ్ అనే పాత్ర హైలైట్. ఈ సినిమా క్లైమాక్స్లో రాజీవ్ అన్నయ్య అందరిని ఏడిపిస్తాడు. ఇంతవరకు నేను చెప్పగలనండి. తర్వాత సెకండ్ పార్ట్కి మనం కలుసుకొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.